బాదం బాలకృష్ణ క్లాత్ అండ్ ఐ గ్లాస్ ప్రాజెక్టు ద్వారా పేద ప్రజలకు లయన్స్ క్లబ్ కాకినాడ ఉచితంగా కళ్ళజోడ్లు అందించడం అభినందనీయమని లయన్స్ క్లబ్ పాస్ట్ జిఎంటి కోఆర్డినేటర్ ఏపీ ఫెడరేషన్ ఛాంబర్ డిస్ట్రిక్ట్ సెక్రటరీ డేగల రమేష్ పేర్కొన్నారు. కాకినాడ రామారావుపేటలో గల లయన్స్ కమ్యూనిటీ హాల్లో బాదం బాలకృష్ణ క్లాత్ అండ్ ఐ గ్లాస్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఉచిత కళ్ళజోళ్ల పంపిణీ కార్యక్రమం జరిగింది. కార్యక్రమానికి ప్రాజెక్ట్ చైర్మన్ జిఎల్ జగన్నాథం అధ్యక్షత వహించగా డేగల రమేష్ ముఖ్య అతిథిగా పాల్గొని పేద ప్రజలకు కళ్ళజోళ్లు పాదపట్లను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా డేగల రమేష్ మాట్లాడుతూ పాస్ట్ గవర్నర్ డాక్టర్ బాదం బాలకృష్ణ ఏర్పాటు చేసిన ప్రాజెక్టులు అన్ని విజయవంతంగా నడిపిస్తున్నందుకు అభినందనలు తెలిపారు. ఈ కార్యక్రమంలో రామసుబ్రహ్మణ్యం, పులవర్తి కుమార్, నేరెళ్ల మురళీకృష్ణ, బాదం కృష్ణారావు, శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు. బాదం బాలకృష్ణ క్లాత్ అండ్ ఐ గ్లాస్ ప్రాజెక్ట్ ద్వారా 50 మంది లబ్ధిదారులకు కళ్ళజోడ్లు డిస్ట్రిబ్యూషన్ జరగడం జరిగింది. ఈ విధంగా ప్రతి నెల కూడా నెలకు 2 సార్లు క్రమం తప్పకుండా ఈ ప్రాజెక్ట్ ద్వారా పేద ప్రజలకు చేరువలో అనేక సేవా కార్యక్రమాలు జరుగుతున్నాయి. బాదం బాలకృష్ణ గారి ఆధ్వర్యంలో ఎన్నో వినూత్నమైనటువంటి ప్రాజెక్టులు చేపట్టారు. అందులో భాగంగా గతంలో ఈ క్లబ్కి నేను సెక్రటరీగా ఉన్న టైంలో 2010-11లో ఈ ప్రాజెక్ట్ రావడం జరిగింది. అప్పటి నుంచి నిరంతరంగా ఏ మంత్ కూడా వాయిదా లేకుండా ప్రతి నెలకు 2 సార్లు చెప్పిన ప్రతిసారి ఈ ప్రాజెక్ట్ ద్వారా అనేక మంది పేద ప్రజలకు ఉచితంగా కళ్ళజోడ్లు అందజేయడం జరుగుతుంది. ఈ విధంగా పెట్టిన ప్రతి ప్రాజెక్టు కూడా రెగ్యులర్గా దాని ద్వారా సర్వీస్ జరిగేటువంటి బాధ్యత తీసుకుని ఆ నుంచి ఈ రోజు వరకు కూడా నిత్యం ఈ యొక్క సేవా కార్యక్రమాల్లో తనదైన శ్రేయం చూపెడుతున్నటువంటి బాదం బాలకృష్ణ గారికి, అదేవిధంగా ఈ ప్రాజెక్ట్ చైర్మన్ అయినటువంటి లైన్ జిఎల్ జగన్నాథ్ గారికి, ఈ ప్రాజెక్టు ట్రస్టీలందరికీ కూడా నేను అభినందనలు తెలియజేస్తూ ఈరోజు ఈ ప్రోగ్రాంకి నా చేతి మీదుగా మళ్ళీ కార్యక్రమం చేయించినందుకు వాళ్ళందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తే